భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 669 పరుగుల భారీ స్కోరు చేయడంతో 311 పరుగుల వెనకబడిన భారత జట్టుకి మొదటి ఓవర్లోనే డబుల్ షాక్ తగిలింది. 4 బంతులాడిన ఎస్ఎస్పీ జైస్వాల్ ని క్రిస్ వోక్స్ డకౌట్ చేశాడు. ఇక ఆ తర్వాత బంతికే సాయి సుదర్శన్ ని గోల్డెన్ డక్ చేశాడు. సునాకే 2 కీలక వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో ఘోర ఓటమి తప్పదేమోనని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే కీలక సమయంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కెప్టెన్ శుభమన్ గిల్ తో కలిసి అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. శుభమన్ గిల్ 167 బంతుల్లో 10 ఫోర్లతో 78 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 210 బంతుల్లో 8 ఫోర్లతో 87 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు 373 బంతుల్లో 174 పరుగుల అజయ్ భాగస్వామ్యంతో క్రీజ్ లో ఉన్నారు. రిషబ్ పంత్ పూర్తిగా ఫిట్ గా లేకపోవడం, భారత బ్యాటింగ్ లో డెప్త్ లేకపోవడంతో ఆఖరి రోజు శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ ఎంతసేపు వికెట్ పడకుండా అడ్డుకుంటారనే దానిపైనే మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అయితే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ 141, జో రూట్ 150 పరుగులు చేసి ఆ జట్టు 669 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 358 పరుగుల్ని తీసేస్తే ఇంగ్లాండ్ 311 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. ప్రస్తుతం భారత్ 2 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడం కంటే డ్రా చేసుకునేందుకే ప్రయత్నించాలి. మిగిలి ఉన్న చివరి రోజులో ఈ 8 వికెట్లను కాపాడుకుంటూనే బ్యాటింగ్ చేయవలసి ఉంది.